హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ ఎండు చేపల పులుసు అండి. చాలా ఈజీ రెసిపీ, బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే సింపుల్గా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎండు చేపలు నీట్గా వాష్ చేసుకోవాలండి, కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో. దీంట్లోకి టమాటాలు ఒక 4 వంకాయలు తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వంకాయలు కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకొని దీంట్లో వేసుకోవాలి. అన్నీ కలిపెట్టేసుకోవడమే అండి, చాలా సింపుల్. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేస్తున్నాను. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కారము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి అంత బాగా కలుపుకొని కడిగి పెట్టిన చేపలు దీంట్లో వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. మనం ఇవన్నీ కట్ చేసేలోపు చింతపండు కూడా నానిద్ది. చూడండి, ఇలా చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పులుపుకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు తినే కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే నోటికి కూడా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా ఉడికించాలి. స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి, గ్రేవీ దగ్గరికి పడేంత వరకు. చూడండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.